గత వారం మనం శ్రీ ఏరువాయి విన్సెంట్ రెడ్డి గారు సేవాగ్రామం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న ఎన్నో సేవలు, వారు ముఖ్యంగా అనాథలకు, వృద్ధులకు, దిక్కులేని వారికి ఒక మనోవేదన తీరుస్తూ ఒక ఆత్మీయ సోదరునిగా ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. ఇటువంటి సేవ చేయాలంటే కూడా ఎంతో సాహసం కూడా మనలో ఉండాలి. త్యాగం చేసే మంచి సహృదయం కావాలి. నాకెందుకులే అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఈ సమాజంలో ఉన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఈ సేవా స్ఫూర్తితో ఎలాంటి సేవలు చేస్తున్నారో, ఇంకా ఇటువంటి సేవ చేయడానికి కమిట్మెంట్ కూడా ఎంతో అవసరమే. అలాంటి ఎన్నో విషయాలు ఈ ఎపిసోడ్లో ఈ డివైన్ మెర్సీ చారిటబుల్ ట్రస్ట్ అనేది మొదలు పెట్టారు కదా. మరి ఇంతకుముందు మీ ఆశ్రయానికి వచ్చే ముందు నేను చూశాను, డివైన్ మెర్సీ చారిటబుల్ ట్రస్ట్ బదులుగా సేవాగ్రామం చారిటబుల్ ట్రస్ట్ అనే పేరు కనిపిస్తుంది. ఈ సేవాగ్రామం ద్వారా నిరుపేదలకు కావచ్చు, విద్య ద్వారా పిల్లల భవిష్యత్తు కావచ్చు, వితంతువులకు రేషన్, వారికి ఆదరణ కావచ్చు. ఈరోజు మీ దగ్గర చదువుకొని పెద్దవారైన వారికి పరిపూర్ణ జీవితం ద్వారా వివాహాలు కూడా జరిపించారు. ఇదంతా ఎలా నిర్వహిస్తున్నారు? ఇందులోని ఆంతరంగిక ఆలోచన ఏమిటో వివరిస్తారా? ఈ సేవకు మూల కారణము అదే భగవంతుని యొక్క ప్రేమను ఇతరులకి పంచాలన్న మన యొక్క జీవితం ద్వారా చేస్తున్న పనుల ద్వారా చూపించాలనే ఒక తపన మాత్రమే. దానిని ఆచరణలో పెట్టాలని చెప్పి ముఖ్యంగా దాన్ని విస్తరించడానికి మేము ఇప్పుడున్న సేవా కార్యక్రమాలు, అనాథలు, వృద్ధులు, మెడికల్ హెల్ప్, ఇవి కాకుండా విధవరాండ్రలకి వాళ్ళకి కావలసిన వసతులను వసగాలని చెప్పి గ్రామాలలో వెళ్ళి ఎవరైతే దిక్కు లేకుండా ఉన్న విధవరాండ్లను, ముఖ్యంగా ఈ విధవరాండ్లను ఎన్నుకోవడానికి ముఖ్య కారణము భగవంతుడు నాకు పెట్టిన ఒక తపన. ముఖ్యంగా నాలో అతను పదే పదే అనేక మార్లు విధవరాండ్లకు, అనాథలకు సేవ చేయడానికి అనే ఒక ప్రేరణ నాలో బలంగా కలగడం వల్ల విధవరాండ్లను ఎంచుకోవడం జరిగింది. గృహాల నిర్మాణం, గృహాలకు వారికి కావాల్సిన కొన్ని రిపేర్స్ చేయడం, లేకపోతే గృహంలో కావాల్సిన వసతులు కొన్ని కల్పించడం, ఇలాంటివి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి వృద్ధులకి టాయిలెట్ వెళ్ళడానికి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వారిని ఎన్నుకొని వారికి కావాల్సిన టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం. నా పేరు సిద్ధమ్మ, హనుమంతపురం. ఆశీర్వాదం అక్కడికి నాకు సాయం చేస్తాను మీరు అందరు. బియ్యమైనా కూరగాయలైనా అద్దాలు ఇప్పించండ్రు అయ్యా, అన్నీ సాయం చేస్తుండ్రు అయ్యా. సబ్బుల కాడికి వెళ్ళి షాంపులు, పప్పులు, ఉప్పులు అన్నీ. అయ్యా నా పేరు సిద్ధమ్మ. నాకు ఇల్లు లేదు, ఏది లేదు. ఒక సంవత్సరం ఇంటి ఇక్కడ పని చేసిన, ఆడ పని చేస్తే ఎట్లా ఆడిడ వంటాడో చూసి, అమ్మ నువ్వు అక్కడిక్కడ ఉండకు, నేను కట్టిస్తాను కట్టించాడు. నా పేరు ఎర్ర శాంసను. నాకు 4 ఏళ్ళ ఈ పక్షవాతం వచ్చి 4 ఏళ్ళ సంధి అనాశ్రయంలో పోతే నన్ను అక్కడ ఈ బండి ఇప్పించి నన్ను అక్కడ కొన్ని రోజులు ఉంచుకొని నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఊళ్ళో అందరు గుళ్ళే పోవాలని గుళ్ళేగాడికి కూడా నన్ను ఈ బండి ఇచ్చి గుళ్ళకి పంపిస్తున్నాడు. అయ్యా ఇన్సిడెంట్ సారు, ఆయన కొందనాలు చేయాలి, దేవుని కొందనాలు, స్తోత్రములు అయ్యా. అందరికీ అన్నము ఫుడ్డు, నెలకు 4 మాటల మందులకు హాస్పిటల్ పంపి చెకప్ చేయించి మూత్ర పరీక్ష అన్నీ చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడుతుండయ్యా. మళ్ళీ ఇంకోటి నెలకు గాసము, నెలకు 15 కిలోల బియ్యము, ఉప్పు, పప్పు, కారము అన్నీ ఇస్తుండయ్యా. నూనె కాంచని మొదలు పెడితే అన్నీ, చక్కెర కాంచని మొదలు పెడితే అన్నీ ఇస్తుండయ్యా. అయ్యకు వందనాలు, దేవునికి వందనాములు. నా పేరు లక్ష్మి, ఊరి పేరు నర్మిట. బాత్రూం కట్టించిండు మా సారు, విన్సెంట్ రెడ్డి సారు. నా పేరు కుమారు. మా అమ్మ నాన్న ఇద్దరు 2005లోనే చనిపోయారు. చనిపోయిన తర్వాత శివసదన్ ఆశ్రమం విన్సెంట్ రెడ్డి సారు మా ఇంటికి వచ్చేసి, పక్కపొంటి విలేజ్ హనుమంతపూర్ వచ్చేసేసి మమ్మల్ని తీసుకెళ్లారు. నన్ను మా తమ్ముడిని తీసుకెళ్ళేసి 2006లో మా తమ్ముడిని, నేను 6th క్లాస్లో జాయిన్ అయిన ఆశ్రమంలో. 6th నుంచి డిగ్రీ వరకు స్టడీ చేసినాను. నాతో పాటు మా తమ్ముడు కూడా ఉంటాడు. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ ఆశ్రమంలోనే కేర్ టేకర్గా, వార్డెన్గా వర్క్ చేసిన ఒక 3 years వరకు. చేసిన తర్వాత నాకంటూ ఒక ఇల్లు కావాలని చెప్పేసి మా విలేజ్కి వచ్చేసి ఓన్గా ఉందా లేదని చూసిన తర్వాత సార్ వాళ్ళే ఇల్లు కట్టించారు.
ఇల్లు కట్టించిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ ఒకటి వచ్చింది. వస్తే డైరెక్ట్గా విన్సెంట్ రెడ్డి సారే వెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి చూసిన తర్వాత వచ్చి మేమిద్దరము ఓకే అనుకున్నాకనే మ్యారేజ్ చేసింది సారు. విన్సెంట్ రెడ్డి సారు మరియు అరుణ అమ్మగారికి నేను ఎంతో కృతజ్ఞత ఉంటాను. వాళ్ళ గంక లేకపోతే నా ఈ స్థితి ఉండేవాడినే కాదు. గ్రామాలను మేము సందర్శించినప్పుడు కొంతమందికి నాన్నవారు లేకుండా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. సో దానికి మేము ఫ్యూనరల్ సర్వీసెస్ అంతిమ సంస్కారాలు జరిపించడానికి కూడా కావలసిన వసతులన్నీ మా సంస్థ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అంతిమ సంస్కారాలకు కావాల్సిన కాఫిన్ బాక్సెస్, ఫ్రీజర్ బాక్స్ కానీ, దానికి కావాల్సిన వాహనం కానీ, ఇలాంటి కావాల్సిన వసతులన్నీ కూడా సంస్థ నుండి దిక్కులేని వారికి మాత్రము వారికి ఉచితంగా అందించడం, మిగతా వారికి వారు ఇవ్వగలిసినంత ఇవ్వడానికి ముందుకొచ్చిన వారి దగ్గర మాకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి వనరులను తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది కుట్టు మిషన్లను ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి కొంత వసతులు కల్పించాలి, వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడే అవకాశం ఉంటే బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచన వచ్చింది. సో అదే తడవుగా దీనికి ట్రైనింగ్ ప్రోగ్రాం పెడదాము అని చెప్పి కొంతమందిని విద్వారాలను ఎన్నుకొని ఎవరికైతే అవసరం ఉన్నదో ఇక్కడ ఏర్పాటు చేయడం ట్రైనింగ్ ప్రోగ్రాం. సో దీనివలన వాళ్ళు ట్రైనింగ్ పొందుకున్న తర్వాత టైలరింగ్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళ గ్రామంలో వాళ్ళ సొంతగా కొన్ని పనులు చేయడం వలన వారికి ఆర్థికంగా బలపడడం కూడా జరిగింది. సో అందుకని వారికి మేము సంస్థ నుండే ఫ్రీగా వాళ్ళకి కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చేస్తుండగా మనకి సేవా గ్రామానికి ఇంకొక కార్యక్రమం కూడా ఆలోచనకు వచ్చింది. గ్రామాలలో వెళ్ళినప్పుడు అనేక మంది బాలికలు పేదవాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లలు చదువుకోలేకుండా తల్లిదండ్రులు గ్రామాలలో ఎక్కువగా పనులకు వెళ్తూ ఉంటారు. సో పిల్లల్ని పట్టించుకునేంత సమయం వారికి ఉండదు. కాబట్టి వారికి ఒక ట్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి అదే అదనుగా గుండ్రపల్లి గ్రామంలో, నర్మేట గ్రామంలో, ఇతర ప్రాంతంలో కూడా ఈ యొక్క పేద పిల్లలకు వాళ్ళు చేరదీసి సాయంత్రం పూట వారికి ట్యూషన్ ఏర్పాటు చేసి ఒక ట్యూషన్ టీచర్ని ఏర్పాటు చేసి సో వారికి ఆ ట్యూషన్ అందించి వారికి ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి వారిలో ఉన్న సెల్ఫ్ డిసిప్లిన్ వారికి వచ్చేందుకు కూడా తోడ్పడడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం వల్ల దీనికి సేవా గ్రామం, ఈ గ్రామం అనగా ఒక విలేజ్ కాబట్టి ఈ సర్వీస్ విలేజ్ అనేది దానికి సార్థకంగా ఉంటుంది అనేది ఒక తలంపు కాబట్టి దానికి సేవా గ్రామం నామకరణం చేయడం జరిగింది. నా పేరు ఫాదర్ జేవియర్ ఎస్విడి. లెప్రసీ వాళ్ళకి నేను సేవ చేస్తున్నప్పుడు విన్సెంట్తో సహా 10 మంది క్యాథలిక్స్ నన్ను కలవటానికి వచ్చినారు. వాళ్ళు తలా 500 చొప్పున నెలకు 5,000 రూపాయలు నాకు డొనేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ వచ్చారు. వాళ్ళ దగ్గర నేను రాబోయే కాలంలో సేవ అనేది గురువులు అమ్మగారుల చేతిలో మాత్రం ఉండకూడదు, ప్రజల దగ్గర ఉండాలి. కాబట్టి మీరు ఒక ఆశ్రమం ప్రారంభం చేసి సేవ చేయాలి అని నా సలహాను వాళ్ళకి చెప్పగానే వాళ్ళు నాతో డిస్కస్ చేసి దాని పరిణామం ఇప్పుడు నరిమేట గ్రామంలో ఉన్న ఈ ఆశ్రమం బీద ప్రజలకు, అనాథ ప్రజలకు సహాయపడేటట్టు వాళ్ళ పిల్లలను చదివించాలనే ఉద్దేశంతో ఈ ఆశ్రమం ప్రారంభమైంది. ఇప్పుడు 20 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ 20 సంవత్సరాల్లో ఎంతోమంది అబ్బాయిలు మా ఆశ్రమంలో వచ్చి చదివిన అబ్బాయిలు ఇంజనీర్గా ఎదిగి ఉన్నారు, మంచి మంచి చదివి కొలువులో ఉన్నారు. వాళ్ళకి మేము ఈ ఆశ్రమం వాళ్ళు పెళ్ళి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అన్ని రకాల్లో ఇక్కడ చదివిపోయిన పిల్లలు కూడా ఆశ్రమంతో కలిసి ఉన్నారు. ఇంత గొప్ప సేవ చేస్తున్న విన్సెంట్ భార్య అరుణ, వాళ్ళ సభ్యులు అందరూ, ఫ్రెండ్స్ అందరినీ అభినందించి దేవుడు వాళ్ళని దండిగా దీవించి కాపాడాలని ప్రార్థిస్తాను. నా పేరు ఫాదర్ పూదోట దాసయ్య. వరంగల్ మేత్రాసనంలోని నర్మెట్ట విచారణలో సేవలు అందిస్తూ ఉన్నాను. ఆకలితో ఉన్న వారి కడుపు నింపడం, దాహంతో ఉన్న వారికి మంచి నీరు సరఫరా చేయడం, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి చేయూతగా ఉండడం, వికలాంగులుగా ఉన్న వారికి కంటి చూపు కోల్పోయినా, కాళ్ళు చేతులు పనిచేయకపోయినా వారికి నేనున్నా అన్న ధైర్యాన్ని ఇవ్వడం, చిన్న పిల్లలను తల్లిదండ్రులు వదిలేసినా
తల్లిదండ్రులు చనిపోయినా వారికి తల్లి తండ్రి ఈ కుటుంబమే దత్తత తీసుకున్నట్టుగా వారిని ఆదరిస్తూ వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా ఆ ఆశ్రమంలో పిల్లలు తల్లి తండ్రి లేని లోటు, వీరు రాగానే తండ్రి వచ్చినట్టుగా డాడీ మమ్మీ అని కౌగిలించుకోవడం నా కళ్ళతో నేనే చూశాను. వారు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్లకు క్యాంప్స్ ఏర్పాటు చేశారు. కంటి చూపు మందగించిన వాళ్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. కళ్ళద్దాలు కూడా ఉచితంగానే ఇచ్చారు. చాలా ఉన్నతమైన భావాలతో ఈ గ్రూప్ వాళ్ళు ప్రజలలో ఎవరైతే శారీరకంగా బలహీనంగా ఉన్నారో, ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి దగ్గరవడమే కాకుండా అలాంటి వారిని ద్వేషించడం కాదు, ప్రేమించాలన్న గొప్ప సందేశాన్ని ఈ సంస్థ శ్రీ ఏరువ విన్సెంట్ గారి ద్వారా అందిస్తూ ఉంది. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విజువలీ ఛాలెంజ్డ్ మ్యూజిషియన్స్ అనే ఒక ప్రత్యేక కాన్సెప్ట్ ద్వారా అందులైన వారి జీవితాలలో వారికి ముఖ్యంగా పాటలు నేర్పించి ఒక ప్రావీణ్యతను సృష్టించి వారిలో దాగిన జ్ఞాన సంపదను అందులైన వారు ఈ ప్రపంచాన్ని చూడలేని వారికి ఒక స్వరం ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద పెద్ద పట్టణాలలో మీరు మ్యూజిక్ కాన్సెప్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విజువలీ ఛాలెంజ్డ్ మ్యూజిషియన్స్ గురించి కొంత వివరిస్తారా? హైదరాబాద్ ప్రాంతంలో నాకు ఒక మారు అందులు నాకు తారసపడ్డారు. వాళ్ళు ఎక్కువగా మనకి హైదరాబాద్ ప్రాంతంలో రోడ్ల మీద పాటలు పాడుతూ ఆడుకోవడం చూశాను. అదేవిధంగా వీళ్ళు మంచి గాత్రం ఉండడం, సంగీతం వాయించడం కూడా గమనించడం జరిగింది. అదే సమయంలో నాలో ఒక ఆలోచన తట్టింది. వీళ్ళకి మంచిగా సంగీతంలో మంచి వారి తర్ఫీదు ఇచ్చి ట్రైనింగ్ ఇప్పించి ఒక మంచి మ్యూజికల్ టీమ్గా తయారు చేయొచ్చు అన్న ఒక ఆలోచన తట్టడం వలన వీళ్ళు ఎవరైతే వాళ్ళు కొద్దిమందిని ఎన్నుకొని వాళ్ళకి వివిధ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో వారికి ట్రైనింగ్ ఇప్పించి వీరిని ఒక బృందంగా తయారు చేయడం జరిగింది. గత 14 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలకు, మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, గోవా, తర్వాత కల్కట్టా, బెంగళూరు, అనేక ప్రాంతాలకు, ప్రధాన పట్టణాలకు విస్తరించి అక్కడ ఉన్న క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్లో దీనిని ప్రోత్సహించడం వలన నాకు కూడా ఎంతో ప్రేరణ కలిగింది. సో దాంతో ఆ సంస్థల్లో మేము ఈ యొక్క ప్రదర్శనలు ఇప్పించి వీరి యొక్క చేయడం వలన అనేక మంది విద్యార్థులకు దీని వలన వాళ్ళు ప్రేరణ పొంది వారిలో కూడా ఒక ఉత్సాహాన్ని నింపడం జరిగింది. సో దీని ద్వారా వచ్చే వనరులు అందులకి, వారి యొక్క అభివృద్ధికి, వారి యొక్క కుటుంబానికి కొంతవరకు మొత్తం వెచ్చించడం జరుగుతుంది. కొంత మొత్తము సేవా కార్యక్రమాలకి, సేవా గ్రామం యొక్క చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ కూడా ఆ వచ్చిన వనరులను ఉపయోగించడం జరిగింది. నా పేరు కిరణ్. నేను సేవాగ్రామం చారిటబుల్ ట్రస్ట్లో ఒక 13 సంవత్సరాలుగా ఉంటున్నాను. మేము సేవాగ్రామం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని ఆర్కెస్ట్రా ప్రోగ్రాములు చేశాను. భారతదేశం అంతటా కూడా మేము తిరగడం జరిగింది. గోవా, ముంబై, ఢిల్లీ ఇలాంటి పెద్ద నగరాల్లో తిరగడం జరిగింది. ఈ సేవాగ్రామం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఇలా ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఇలా మాకు, అలాగే మా కుటుంబాలకి, మా ట్రస్ట్కి కూడా ఉపయోగపడింది. దీంట్లో మేము గత 13 ఏళ్ళుగా సార్తో మమేకమై చాలా ఈ భారతదేశంలో చాలా ప్రాంతాలు తిరగడం జరిగిందండి. అలాగే మేము ఈ సేవాగ్రామం చారిటబుల్ ట్రస్ట్లో మేమే కాకుండా సార్ మాతో పాటు మరి 10 మందిని పోషిస్తూ మరి వారికి కూడా వస్తువులు కల్పిస్తూ మరి కొంతమంది పిల్లల్ని పోషించి వారికి అవసరమైన వస్తువులు కల్పించి చదివిపిస్తున్నారు. అలాగే మాకు కూడా నెలసరి ఆదాయాన్ని కల్పిస్తూ
మమ్మల్ని పోషిస్తున్నారు సార్. నా పేరు చింటూ నాయక్. నేను లాస్ట్ 13 years నుంచి సేవాగ్రామ్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి మా విన్సెంట్ రెడ్డి సార్తో కలిసి వర్క్ చేస్తున్నాము. అయితే మేము అక్రాస్ ద కంట్రీ ఈ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ అనేవి మా టీం ద్వారా ఇచ్చి తద్వారా మేము సేవా కార్యక్రమాలు అంటే మా ఈ ట్రస్ట్లో మా విన్సెంట్ రెడ్డి సార్ కొంతమంది మాలాంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ని అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తున్నారు. అండ్ మరి కొంతమంది ఆర్ఫన్స్ని కూడా చేరదీసి చదివిస్తున్నారు. మేము ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా నేనున్నానని చెప్పి మా విన్సెంట్ రెడ్డి సార్ మాకెప్పుడు తోడు నీడగా ఉంటారు సార్. నా పేరు జయలక్ష్మి. నేను గత 12 years నుంచి పనిచేస్తున్నాను. మేము ఇలా ప్రోగ్రామ్స్ చేసి సారు ఆ అమౌంట్ని చాలామందికి ఉపయోగపడేలాగా చేస్తున్నారు. వితంతులను పోషించటం, ఎవరైనా పేదవారు చనిపోయి ఉంటే కొంతమంది అంత్యక్రియలు కూడా జరుపుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్లకు కూడా సారు దగ్గరుండి వాళ్ళ అంత్యక్రియల్ని జరిపించటం, వాళ్లకు అంత భరోసానివ్వడం అలా చేస్తూ ఉంటారు. మేము ఇలా ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ద ఇండియా మొత్తం ప్రతి ఒక్క స్టేటు తిరిగి చేస్తూ ఉంటాం. అలాగే మంత్లీ రేషన్స్, మెడికల్ క్యాంపు ఇలాంటివి కూడా సారు నిర్వహిస్తూ ఉంటారు. మా అంధ కళాకారులకు మెయిన్ చేదోడు వాదోడుగా ఉంటూ వారికి ప్రతి నెల కూడా ఇన్కమ్ కల్పించడం, అలాగే వారు ఉంటున్న గృహాలకు కూడా సారు అమౌంట్ అరేంజ్ చేస్తూ ఉంటారు. రెంటెడ్ హౌస్లలో ఒకవేళ తీసుకుంటున్నా సరే అంద కుటుంబాలకు రెంట్లు కూడా కట్టడం జరుగుతుంది. సార్ ఇంత గొప్ప మంచి పని చేస్తున్నందుకు సార్కు అవార్డు కూడా రావడం జరిగింది. చెప్పండి బ్రదర్, ఇంత సేవ చేస్తున్నారు కదా, నిజంగా మిమ్మల్ని అభినందించాలి. ఇదంతా సేవ చేయాలంటే ఎంతో కష్టమైందే కదా. మరి మీకు ఈ విధమైన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని సేవ చేయాలంటే అది అసాధ్యమైన పని. ఆర్థికంగా ఎలా చేయగలుగుతున్నారు? ఎవరైనా మీకు దాతలు ఉన్నారా? ఇంతమందికి ఇన్ని విధాల ఈ సేవ చేయగలుగుతున్నారంటే అది నిజంగా ఎంతో రిస్క్తో కూడుకున్న పని. ఈ సేవలను ఎలా చేయగలుగుతున్నారో వివరిస్తారా? ప్రస్తుతానికి మాకున్న వ్యవసాయ భూమిలోనే మా సంస్థకి ఆశ్రమానికి కావలసిన వరి పంటను పండించడం జరుగుతుంది. ప్రతిరోజు ఖర్చులకు గాను ఒక చిన్న డైరీ ఫామ్ని ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చే కొంచెం ఆర్థిక వనరులు, అందులో వలన ప్రదర్శనల ద్వారా వచ్చే ఆ యొక్క వనరులను బట్టి మా సంస్థకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అది కాకుండా మాకు విదేశీ నిధులు అంటూ మాకు ఏమీ లేవు. కాకపోతే మాకు ఇక్కడ ఈ గ్రామం సేవా గ్రామం ఏర్పాటు చేసిన చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న సహృదయం కలిగిన దాతలు వారు ఆశ్రమాన్ని సందర్శించి వారికి ఇక్కడ కావలసిన కొన్ని అవసరతలు తీర్చడం, మాకు అవసరత బట్టి వారు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దానివలన కొంతవరకు మా యొక్క ఆర్థికంగా మేము నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడానికి కావలసిన ప్రధాన ప్రేరణ నాకు 1993లోనే నేను సెయింట్ మదర్ తెరేసాని, నేను నా భార్య అరుణ ఇద్దరం చెన్నైలో మదర్ తెరేసాని కలవడం జరిగింది. ఆమె అక్కడ వచ్చినప్పుడు ఆమె ఇచ్చిన సందేశంలో ఒకటే, అది ఎప్పుడైతే మీరు అనాథలకి, వితంతువులకు, విధవరాన్లకు మీరు సహాయం పడతారో అది భగవంతునికి చేరుతుందనే బైబిల్ వాక్యం. దాన్ని బట్టి మీరు సేవ చేయండి అనే ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అది ఎంతగానో నన్ను ప్రేరేపించింది. భగవంతుడు కోరుకునేది ఏంటి, మనం చేసేది ఏంటి, భగవంతుడు కావాల్సింది ఏంటి అనేది ఆ రోజు మాకు ప్రధానంగా నాకు ప్రేరణ కలిగించింది. ఆ గుడ్ సమారిటన్లో చెప్పిన వాక్యంను బట్టి, యేసుప్రభు చెప్పిన మాటల్లో ఎవరు నిజమైన సేవకులు, ఎవరు అబద్ధికులు అనేది దీనిని బట్టి మాత్రమే మనం అందరం నిర్ధారించుకోవాలి. మనం నిజమైన సేవకులమా లేకపోతే అబద్ధికులమా అనేది మనం చేస్తున్న ఇతరులకు చూపిస్తున్న ప్రేమని క్రియారూపం తాల్చినప్పుడు మాత్రమే అని మన ప్రభువు మనం ఏసే మనకి క్లుప్తంగా మనకి ఈ ఉపమానం ద్వారా, గుడ్ సమారిటన్ ఉపమానం ద్వారా చెప్పడం జరిగింది. చివరగా విన్సెంట్ రెడ్డి గారు,
దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాంఘిక పరంగా, సమాజ సేవా ప్రేరణ పరంగా, ఆధ్యాత్మికంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా మీరు ఒక కథోలిక విశ్వాసునిగా మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటో చెప్తారా? నేను పొందుకున్న ఆ యొక్క భగవంతుని ప్రేమ ఈ కథోలిక చర్చ్ ద్వారానే నాకు వచ్చింది. నేను నేర్చుకున్న ఒక పాఠం ఏంటంటే, భారతదేశంలో అనేక ప్రాంతాలకు తిరిగిన తర్వాత మొట్టమొదటిగా మనము బోధకు మాత్రమే పరిమితం కాకూడదని. ఎందుకనంటే ఈ దినాలలో ఏ కుటుంబాన్ని చూసినా, ఏ సంస్థను చూసినా కూడా వారు కొన్ని రిచువల్స్కి మాత్రమే దానికి లోబడి ఉంటున్నారు. కానీ ఇతరులు, అన్యులు యేసయ్య ప్రేమను తెలుసుకోవాలనంటే ఈ రోజులలో వారు చూడవలసింది మన యొక్క ఆచరణాత్మక ప్రేమ. అది ఏ రూపంలోనైనా కానీ, ఏ విధంగానైనా కానీ వారికి ఆ యేసయ్య ప్రేమ ఎలా ఉంటుంది అని మనం చూపించగలిగితే ఆ యేసు ప్రభు చెప్పిన మాటలను మనం నెరవేర్చినట్టే అని అనుకుంటున్నాను. రెండవది, ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థ మనం చూసినప్పుడు ఈ రోజులలో మనకి కుటుంబ ప్రార్థన అనేది చాలా వరకు లోపించిందని అందరికీ తెలిసి ఉంటుంది. మదర్ తెరెసా గారు అంటారు, కలిసి ప్రార్థిస్తే కలిసి ఉంటారని. కానీ ఈ రోజులలో వ్యక్తిగతంగా దూర ప్రాంతాలలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా దూరంగా అవడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళు శాంతి సమాధానం లోపించడం, ఐక్యత లోపించడం, ఎక్కువ కుటుంబాలలో ఎక్కువగా విడిపోవడం, ఇలాంటివని మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన మొట్టమొదటి నుంచి మనకు కాథలిక్ చర్చ్ ద్వారా నేర్చుకున్న గొప్ప పాఠం ఏంటంటే కుటుంబ ప్రార్థన అని చెప్పి మనం చిన్ననాటి నుండి మనకు నేర్పించిన గొప్ప సత్యం. కానీ ఆ సత్యాన్ని మనం దూరం పెట్టడం వల్లనే ఈరోజు ఈ యొక్క మనం పరిస్థితులను చూడడం జరుగుతుంది. కాబట్టి మనము ఇక ముందైనా కూడా నా యొక్క చిన్న సందేశం, మనం కలిసి ప్రార్థిస్తే కలిసి ఉంటామనని. రెండవది, మన యొక్క ప్రేమను మనం ఇతరులకు చూపించాల్సిన మార్గం ఒకటే, మనం ఆచరణాత్మకంగా ఉండాలి. దాన్ని మనం ఆచరణలో పెట్టాలి అనంటే మనం ఉన్న స్థలములోనే, చేస్తున్న పనిలోనే దాన్ని మనం చూపెట్టవచ్చు. కాబట్టి భగవంతుని దయ వలన మనందరికి కూడా ఆ యొక్క ప్రేరణ కలగాలని, మన చివరిగా మాకు డివైన్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థకు, ఈ సేవా గ్రామానికి దివ్యవాణి టీవీ సంస్థ యాజమాన్యం ద్వారా ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూశారు కదండి, శ్రీ ఏరువా విన్సెంట్ రెడ్డి గారు సేవాగ్రామం చారిటబుల్ ట్రస్ట్ అనే సేవా సంస్థ ద్వారా ఎన్నో విధాలుగా ఎంతో గొప్ప మానవత్వ స్ఫూర్తితో నిండిన సేవలు చేయడం నిజంగా అభినందవలసిన గొప్ప విషయం. వీరు చేసే సేవలన్నీ గుడ్ సమరిటన్కు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అటువంటి గొప్ప సేవ చేస్తున్న శ్రీ ఏరువా విన్సెంట్ రెడ్డి గారు మానవత్వపు స్ఫూర్తితో చేసే సేవలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అటువంటి వారు చేసే సేవా కార్యక్రమాలను వెలికితీసి వారు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప సేవలను దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా గుడ్ సమరిటన్ అనే కార్యక్రమంతో మీతో పంచుకుంటున్నాం. ఇంకా ఎవరైనా అలాంటి సేవలు చేస్తున్న వారు ఉంటే దివ్యవాణి టీవీని సంప్రదించండి. అటువంటి సేవా స్ఫూర్తితో మానవత్వపు సేవలు అందిస్తున్న మరో మంచి సమరినితో గుడ్ సమరిటన్ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.